వర్షాల కారణంగా ప్రకాశం జిల్లాలో 168 చెరువులకు గండ్లు పడ్డాయి. మినుము, పత్తి, మిరప, బార్లీ, పొగాకు పంటలకు భారీ నష్టం వాటిల్లింది. 600 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, ప్రకాశం జిల్లాలో 4వ రోజు కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం నమోదవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే శుక్రవారం కూడా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే దాదాపు 5 మండలాల్లో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఇప్పటికే దాదాపుగా 3 రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల అనేక చెరువులకు గండ్లు పడ్డాయి. అనేక వాగులకు కూడా గండ్లు పడిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఒంగోలుతో పాటు అద్దంకి, అలాగే గిద్దలూరు, చీరాల, పర్చూరు తదితర ప్రాంతాల్లో కూడా అనేక వాగులు పొంగి పొర్లుతున్నాయి. పొలాలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాదాపుగా పంట పొలాలన్నీ కూడా జలమయమైన పరిస్థితులు కనబడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపుగా తీసుకుంటే మొత్తం కూడా పొలాలన్నీ కూడా దాదాపు 2.40 లక్షల హెక్టార్లకు సంబంధించి మొత్తం కూడా జలమయంలో ఉన్నాయని కూడా అధికారులు ఇప్పటికే పూర్తిగా నివేదికలు తయారు చేశారు. దాదాపు 80,000 హెక్టార్లలో పంట దెబ్బతిందని కూడా అధికారులు పేర్కొనడం జరుగుతుంది. దాదాపు జిల్లా వ్యాప్తంగా సంబంధించి అనేక ముంపు గ్రామాల్లో ఇప్పటికే వరద తాకిడి అధికంగా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 124 గ్రామాల్లో ఇప్పటికే పూర్తిగా జలంలో చిక్కుకున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా దాదాపు అనేక పట్టణాలకు సంబంధించి ఒంగోలు, అలాగే అద్దంకి, మార్కాపురం, కందుకూరు తదితర పట్టణాల్లో కూడా దాదాపు 90 కాలనీలు ఇప్పటికే పూర్తిగా జలంలో చిక్కుకున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారిని దాదాపు పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. దాదాపు 5,000 మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ సదుపాయాలు సరిగా లేవని చెప్పి అనేక మంది బాధితులు అక్కడికి వెళ్లని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దాదాపుగా ఈ వరద తాకిడి వల్ల జిల్లాలో 1000కి పైగా క్యాజువల్ దెబ్బతిన్న పరిస్థితి కనబడుతోంది. అంతేకాకుండా దాదాపు 300 పైగా వంతెనలు దెబ్బతిన్నాయి. అలాగే కొమ్మూరు, అలాగే రొంపేరు తదితర ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా ఇప్పటికే దాదాపు ఈ వరద ఉధృతి అధికంగా ఉంది. పంట పొలాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఏర్పడుతుంది. అనేక కాలువలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక కాలువలు కూడా గండ్లుపడి దాదాపుగా ధ్వంసమైన పరిస్థితి ఏర్పడుతుంది. వివిధ శాఖలకు సంబంధించి పూర్తిగా దాదాపు R&B గానీ, పంచాయతీరాజ్ గానీ, అలాగే నీటిపారుదల శాఖ గానీ ఇలా అనేక శాఖలకు సంబంధించి దాదాపు 600 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ ఇప్పటికే నివేదిక తయారు చేయడం జరిగింది. దాదాపు 500 కోట్ల పైగా పంట నష్టం వాటిల్లిందని కూడా అధికారులు ప్రాథమికంగా అంచనాకు వేస్తున్నారు. ఇప్పటికే దాదాపు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 80 రూట్లలో బస్సు సర్వీసులు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. దాదాపుగా 160 బస్ సర్వీసులు కూడా నిలిపివేశారు. 29 రూట్లలో కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. రోడ్లని దాదాపు ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో దాదాపు 200 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనని కూడా R&B శాఖ ఇప్పటికే నివేదిక తయారు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 80,000 హెక్టార్లో పంట నష్టం జరగగా దాదాపు పత్తి, పొగాకు, అలాగే మిరప, వరి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఇప్పుడే ఖరీఫ్ సీజన్ లో దాదాపు 2.40 లక్షల హెక్టార్లలో పంట సాగు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా దాదాపు 4 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలతో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా పంట నష్టం జరిగిందని చెప్పాలి. దాదాపు అనేక వాగులు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే